అక్షంతలు కూడా తీసుకోండి. చదివించి అక్కడ సోమవారిగా తీసుకోవడమ్మా. సరే सर्वस्याप्ते सर्वदयते सर्ववेमतेनो आप्योति सर्वं दयति शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिये आयुष्येवेन्द्रस्य सहकुटुम्बानां क्षेमस्थैर्यभयायार्गणीयादृष्टमम सहकुटुम्बानां क्षेमस्थैर्य अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धिरस्तु उन्नत राजकीय धीरधन अभिवृद्धिरस्तु सकल रोगशत्रुभारत निवारणस्तु श्री सीताभिरस्तु मनोवाज्याबलसिद्धिरस्तु मंगल्यः आभ्य अनन्तराजाय అందరూ నిలబడండి. సదసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి సదాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్పరం నమః అంతఃసరతమోకే. సార్ ఇది చూడండి, అది చూడండి. ఇలా చేస్తాము అయ్యో లేదు. బ్రహ్మాజీ, మాది చెముగుత్త మండలం మరిపాలెం గ్రామం. మరిపాలెం గ్రామంలో కోదండ రామస్వామి దేవాలయము కట్టుకొని ఉన్నాము. ఇది 10వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు ఇచ్చేయటం జరిగింది.
ఈ కార్యక్రమం చాలా ఘనంగా భోజనాలు అయితేమి, ప్రసాదాలు అయితేమి, పూజా కార్యక్రమాలు మామూలుగా ఇది విశేష పూజా కార్యక్రమాలు, హోమము, విశేష పూజా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బిఎన్ విజయ్ కుమార్ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు పాలడుగు వెంకటనారాయణ, కోనమీనవారిపాలెం మాది. ఇది చేమకుర్తి మండలం మరిపాలెం గ్రామంలో ఈ కోదండరామస్వామి ఆంజనేయ స్వామి ఆలయము 10వ వార్షికోత్సవం ఈరోజు బాగా ఘనంగా జరిగింది. భోజనాలు కానీ తీర్థప్రసాదాలు కానీ అన్నీ బాగా జరిగినాయి. మన సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ఇప్పుడే వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్ళాడు. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ కార్యక్రమం జరగటం, అంతా హ్యాపీ. చేమకుర్తి మండలం మాది మూవారిపాలెం పంచాయతీలోది మరిపాలెం కూడా. ఈ కోదండరామస్వామి గుడి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ జనాలు రావటం కానీ పోవటం కానీ పోయిన సంవత్సరానికంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా వచ్చారు జనము. ఎంతోమంది పూజల పురస్కారాలు చేయటం జరిగింది. ఈ సందర్భంగా గుడికాడికి పూజకి బిఎన్ విజయ్ కుమార్ గారు రావటం జరిగింది. ఆయన వచ్చినందుకు ఈ గ్రామ ప్రజలు కానీ ఇక్కడికి వచ్చిన ప్రజలు కానీ ఎంతో ఇదిగా ఆనందించారు. ప్రతి ఒక్కరూ స్వాగతం పలికి కూడా ఆనందించారు. ఈ పూజా కార్యక్రమానికి వేలాది మందులు వచ్చి కూడా పూజలు చేయించుకొని బాగా సంతోషకరంగా ఈ రోజు బాగా జరిగిందని, అన్నదాన కార్యక్రమం కానీ అన్ని విధాల బాగా జరిగిందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.